చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు చంద్రబాబు కోసం పెట్టిన పార్టీ జనసేన. ఈ స్టేట్మెంట్ ఏళ్ల నుండి తిరుగుతోంది. మొదట దీన్ని విన్నప్పుడు జనసేన అభిమానులు మండిపడ్డారు. తర్వాత అబ్బే నిజంగాదులే అని తమకు తాము సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు నిన్నటిదాకా జనసేన కండువాలు మెడలో వేసుకున్న వాళ్లే అనేసుకున్నారు. చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు చంద్రబాబు కోసం పెట్టిన పార్టీనే జనసేన అని. టీడీపీ పల్లకి మూసే క్రమంలో అటు జనసేన అభిమానులను ఇటు నమ్మిన కాపులను నిలువున ముంచడంలో పవన్ విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో దత్తపుత్రుడిని నమ్మించి తోలుబొమ్మలా ఆడించడంలో నాదెండ్ల మనోహర్ సక్సెస్ అయ్యారు. క్లుప్తంగా చెప్పాలంటే బాబు కోసం తనను నమ్మినోళ్లని పవన్ వంచిస్తే జనసేన జుట్టు పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టేశారు నాదెండ్ల. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. రంగాని కత్తులతో బాంబులతో, దాసరిని పేపర్తో, చిరంజీవిని ఆరోపణలతో, ముద్రగడని అధికార మదంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్తో పొత్తులతో. సోషల్ మీడియాలో ఓ జనసేన అభిమాని ఆవేదన ఇది. వంగవీటి మోహనరంగా నుంచి చిరంజీవి వరకు అందరూ తమ శక్తి మేరకు నిలబడ్డారు, కలబడ్డారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే నమ్మిన పాపానికి మనందరి ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారని జనసేన అభిమానులు, కాపు మేధావులు వాపోతున్నారు. కథా స్క్రీన్ ప్లే చంద్రబాబుది, దర్శకత్వం నాదెండ్ల మనోహర్ది. వాళ్ళు తానా అంటే తందానా అనడానికే పరిమితమైన దత్తపుత్రుణ్ణి చూసి ఆవేదనతో, ఆక్రోశంతో, ఆవేశంతో రగిలిపోతున్నారు. ప్రశ్నించడానికే పార్టీ అని పవన్ కళ్యాణ్ గొంతు చించుకుని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీ పేరును ప్రకటించి 10 ఏళ్లవుతోంది. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు తలూపడం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన ఉనికిని చాటుకున్నది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయడానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. అనుక్షణం స్వామి భక్తి ప్రదర్శిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తుల కేంద్రంగా తనను నమ్ముకున్న వాళ్లందర్నీ నట్టేట ముంచేశారు. ఇదిగో ఇలా చూడండి, ఈయనే గుంటూరు శేషేంద్ర శర్మ. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు, నేనంతా పిడికెడు మట్టే కావచ్చు కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ ఆధునిక మహాభారతంలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కవిత్వం. ఈ కవితా పంక్తుల్ని విచ్చలవిడిగా వాడుకున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబు కొరకు జనసేన అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన వేళ కరకట్టలోని చంద్రబాబు నివాసంలో కనిపించిన దృశ్యమిది. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు. మరో రాజకీయ పార్టీ తెలుగుదేశంతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కానీ వాస్తవంగా జరిగిందేంటి? కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందేంటి? జనసేన అభ్యర్థుల పేర్లని నాదెండ్ల మనోహర్ రాసిస్తే దాన్ని చిరునవ్వుతో మీడియాకు చూపించారు పవన్ కళ్యాణ్. మాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్స్ లేవు. చంద్రబాబు పారేసిన ఆ 24 సీట్లలో పోటీకి అభ్యర్థులే లేరు. పోనీ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కదా, మనం ఎంతో కొంతమందిని ప్రకటించాలి. ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిద్దాం అన్న ఆలోచన లేదు. చంద్రబాబు పిలిచారు. డైరెక్ట్ గా పవన్ చేతులూపుకుంటూ ఆయన ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ అభ్యర్థులను ప్రకటించాలి కాబట్టి తనతో పాటు మరో 4 పేర్లు నాదెండ్లే రాసేసి పవన్ కి ఇచ్చేశారు. చంద్రబాబు దర్శకత్వంలో నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో జనసేన నడుస్తోందని, నాదెండ్ల చెప్పినట్టు వినడానికే పవన్ పరిమితమైపోయారని జనసేన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు 24 అసెంబ్లీ స్థానాలకు తలూపేసి 40 అసెంబ్లీ స్థానాలిచ్చినట్టు మనం భావించాలని తిక్క లెక్కలతో జనసేన అభిమానులను మరోసారి మోసం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తే అందుకని 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది. అబ్బా, అది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానుకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా చెప్పు, ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి.
చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీపై ఎవరికీ క్లారిటీ లేదు. అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణా లేక నాదెండ్ల మనోహరా అని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వంగవీటి మోహనరంగా ఏ టీడీపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహించారో, వంగవీటి మోహనరంగా ఏ టీడీపీకి వ్యతిరేకంగా సమర శంఖం పూరించారో అదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హత్యకు గురయ్యారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని 60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం పుస్తకంలో హరిరామ జోగయ్య తెలిపారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే రంగా హత్య జరిగిందని స్వయంగా హరిరామ జోగయ్యే స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటూ, నిలబడమంటే నిలబడుతూ, టీడీపీ పల్లకి మోస్తూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎలక్షన్ ముందు అతను ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, కాపు ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకోవడం కోసం ఆ రోజున ఇండివిజువల్గా పోటీ చేసి నేను ప్రతి ఒక్కడికి సామాన్యుడు కూడా సీట్ ఇచ్చా అన్నాడు. ఆ సామాన్యుడు సీటు కూడా ఎవరు డిసైడ్ చేశాడు తెలుసా? టీడీపీ ఎమ్మెల్యేలు. అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే గెలవడం కోసం ఒక సామాన్యుడిని ఆ ఎలక్షన్ నిలబెట్టి అతను కూడా బలి చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాయంటే అది పవన్ కళ్యాణే. కాపులు, యువకుల భవిష్యత్తు నాశనం చేశాడు. ఈ రోజున కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండా కూలీలుగా తయారు చేశాడు. ఎంతో మంది కాపు యువత, కాపు నాయకులు కూడా నువ్వు ఏదో ఉద్ధరించి ప్రజలకు, సామాన్యుడికి, పేద బడుగు బలహీన వర్గాలకి అందరికి అండగా ఉంటావని ఈ రోజు వరకు కూడా కాపులు నీకు అండగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు కాపులను తీసుకెళ్ళి టీడీపీ జెండా కూలీలుగా చేసావా? కాపులను నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే చూస్తున్నావు. టీడీపీ పల్లకి మోయాల్సిందే అన్న సంకేతాలను పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో జనసేన అభిమానులకు పంపించినా అలా జరగదులే, మన ఆత్మగౌరవం దెబ్బతీసేలా పవన్ వ్యవహరించరులే అంటూ ఇప్పటిదాకా తమకు తాము సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. కానీ అభ్యర్థుల ప్రకటనతో మొత్తం క్లారిటీ వచ్చేసింది. సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అంటూ హరిరామ జోగయ్య ఘాటుగా లేఖాస్త్రం సంధించారు. 24 అసెంబ్లీ స్థానాలతో జనసేన అభిమానులు సంతృప్తి చెందినట్టేనా అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఇక కాపు నాయకులైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అమ్ముడుపోయారని, కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు తాకట్టు పెట్టే హక్కు పవన్ కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఏ ఓటు బ్యాంకు కోసమైతే పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు ఇన్నాళ్లుగా పొలిటికల్ డ్రామా ఆడిస్తూ వచ్చారో ఆ ఓటు బ్యాంకే ఇప్పుడు పవన్ మీద, చంద్రబాబు మీద నిప్పులు కక్కుతోంది. చంద్రబాబుకి దత్తపుత్రుడు సాగిలపడొచ్చు కానీ కాపులు పడరని, అది జరగదని తేల్చి చెబుతున్నారు. ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు, పొత్తుల రత్తయ్య. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్కు ఉన్న టైటిల్స్ ఇవి. కాకపోతే అసలైన పొత్తుల రత్తయ్య నాదెండ్లే అని, పవన్కి అంత సీన్ లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తీసుకో పండగ చేసుకో అంటూ చంద్రబాబు 24 అసెంబ్లీ స్థానాలు పారేస్తే మహాప్రసాదం అనుకుంటూ సంబరపడిన దత్తపుత్రుడు ఇవి 24లా కనిపిస్తున్నాయి. కానీ నిజానికి మనకు 40 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేశారని క్యాడర్కి ఏవో తిక్క లెక్కలు చెప్పారు. ఇంతకీ సీట్ల పంపకంలో చీటింగ్ స్క్రీన్ ప్లే రాసిందెవరు అన్న ప్రశ్నకి నాదెండ్ల వైపు వేలు చూపిస్తున్నారు కాపు మేధావులు. పవన్ పక్కలో బల్లెంలా మారిన నాదెండ్ల చంద్రబాబు కోవత్తంటూ వాళ్లు మండిపడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే, కానీ జనసేనని తన కనుసన్నల్లో నడిపేది మాత్రం నాదెండ్ల మనోహర్. ఈ విషయంపై జనసేన క్యాడర్ కి కూడా క్లారిటీ ఉంది. నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారన్న కోణం తొలి నుంచి తన ఉనికిని బలంగానే చాటుకుంటూ వచ్చింది. అయితే తాజా సీట్ల పంపకం ఎపిసోడ్లో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 24 అసెంబ్లీ స్థానాలకే జనసేన పరిమితం అవడం వెనుక నాదెండ్ల కుట్రలు ఉన్నాయని ఆ పార్టీ అభిమానులు, కాపు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తారు. చంద్రబాబు చెప్పిందే మాట్లాడతారు. చంద్రబాబు చెప్పినట్టే సభల్లో అరుస్తూ, ఆవేశంతో ఊగిపోతూ నానా రచ్చా చేస్తారు. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ తనకు తోచిన నిర్ణయాలు తీసేసుకుని తమ గ్రిప్ నుంచి జారిపోకుండా ఉండడానికి చంద్రబాబే నాదెండ్లని రంగంలోకి దింపారని జనసేన నేతలు చెబుతున్నారు. నడిపేవాడు ఒకడైతే అతడు వెనక్కు ఒకే సీటు కూర్చొని ఉంటాడు, గుర్రం మీద కానీ లేదంటే స్కూటర్ మీద కానీ ఏదైనా సరే. వాళ్ళని పిలియన్ రైడర్స్ అంటారు. ఆ విధంగా జనసేన పార్టీలో చాలా మంది నాయకులు లేకుండా కేవలం ఒక పిలియన్ రైడర్ మాత్రమే ఉండేటట్టుగా, అతను చెప్పినట్టుగానే ఆ పార్టీని నడిపేటువంటి విధంగా పార్టీని నడిపించి అన్ని రకాలుగా కూడా అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా సక్సెస్ చేసింది ఎవరు అంటే
నాదెండ్ల మనోహర్ అని మాత్రమే చెప్పాలి. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నడుపుతున్నాడని అనుకున్నా, ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాంట్లో అంతిమ తీర్పు మనోహర్దే అని అంటే మనబోటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది దాన్ని విశ్వసించాల. కానీ ఇప్పుడు వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చి లబోదీబో అంటున్నారు. ఈ మొత్తం మంత్రాంగంలో తెర వెనక నుండి నడిపించింది పవన్ కళ్యాణ్ నడిపించి మనోహర్ అయితే అతన్ని ఎలా నడిపించాలనేటువంటి ఒక డైరెక్షన్స్ ఇచ్చింది మాత్రం కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పగలరు. జనసేనకి 24 సీట్లు కేటాయించడం, దాన్ని మహాప్రసాదంగా పవన్ కళ్యాణ్ అంగీకరించడంపై పార్టీ క్యాడర్, కాపు మేధావులు భగ్గుమంటున్నారు. అయితే అసలు ఆ 24 నియోజకవర్గాలు ఏంటన్నవి ప్రకటించే స్థితిలో కూడా జనసేన లేకపోవడం మరింత ఘోరమని, దానికి నాదెండ్ల మనోహర్ కారణమని జనసేన నేతలు చెబుతున్నారు. ముందే జనసేన తాము పోటీ చేసే 24 నియోజకవర్గాల పేర్లు ప్రకటించేస్తే తమకు కావలసిన సీట్లను చంద్రబాబు తీసుకోలేరు కాబట్టి నియోజకవర్గాల పేర్లు కూడా అనౌన్స్ చేయకుండా పవన్ ఆగిపోయారని, దాని వెనుక నాదెండ్ల కుట్ర ఉందని జనసేన క్యాడర్ చెప్తోంది. ఎందుకంటే గతంలో జనసేనకి 35 నుండి 40 వేల వరకు ఓట్లు వచ్చి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట, ముమ్మిడివరం, పి గన్నవరం సీట్లలో టీడీపీ పోటీ చేస్తోంది. విజయవాడ తూర్పు, పెడన, మచిలీపట్నం స్థానాల్లోనూ టీడీపీ బరిలోకి దిగుతోంది. సీట్ల సర్దుబాటు సమయంలో ఇవి మాకు కావాలని అడగకుండా చంద్రబాబు చెప్పినట్టు నాదెండ్ల తల ఊపేశారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రకటించిన తణుకు సీటును కూడా టీడీపీ నేత రాధాకృష్ణకి ప్రకటించారు. రాజమండ్రి రూరల్ సీటు కందుల దుర్గేష్ కి కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ సీటు కూడా ఇప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరికి టీడీపీ కేటాయించేలా నాదెండ్ల సహకరించారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేవలం టీడీపీ కోసమే నాదెండ్ల మనోహర్ పూర్తిగా జనసేన పార్టీని వాడుతున్నారని, ఎక్కడా జనసేన పార్టీని బలోపేతం చేసే చర్యలకు పూనుకోలేదని జనసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరువు ఘోరాతి ఘోరంగా పోవడం వెనుక నాదెండ్ల పనితనం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు మనోహర్ గారిని కట్టప్పగా అభివర్ణిస్తుంటే, జనసేన పార్టీలో ఉన్న కొందరు నాయకులైతే గతంలో జార్ చక్రవర్తుల హయాంలో అపరిమితమైన అధికారాన్ని చెలాయించిన రాస్పుతిన్ లాగా మనోహర్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మనోహర్ గారు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారు అని వారు మదన పడుతున్నారు. అయితే అలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయంటే ఫలితాలు కూడా డిజాస్టర్గా ఉన్నాయి, అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అని చెబుతూ దానికి వారు ఏం చెప్తున్నారంటే, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో నవంబర్ 6వ తేదీన మనోహర్ గారు కొంతమంది బయట వ్యక్తులను తన పార్టీలోకి ఆహ్వానించి 7వ తారీఖున వారికి కండువా వేసి తర్వాత వారిని ఎన్నికల్లో నిలబెడితే ఆ 8 మంది కూడా డిపాజిట్లు కోల్పోయారు. టీడీపీ, బీజేపీ నుంచి జనసేనలోకి రావడానికి కొందరు నేతలు ప్రయత్నించిన వేళ నాదెండ్ల అడ్డుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మీ పార్టీతోనే జనసేనకు పొత్తు ఉంటుంది, మళ్లీ మీరు ఇటు రావడం ఎందుకని జనసేనలో ఎలాంటి చేరికలు లేకుండా నాదెండ్ల వ్యవహరించారన్నది ఆ చర్చల సారాంశం. చివరకు జనసేనకు ఎలాంటి బలం లేదు, నేతలు లేరు కాబట్టి టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకోవడం తప్ప మరో దారి లేదన్న భావన కల్పించడానికి బాబు ఆదేశాలతోనే నాదెండ్ల ఈ స్కెచ్ ని అమలు చేశారని చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కి కూడా కావాల్సింది అదే. టీడీపీ పల్లకి మోయడానికే తాను ఉన్నానన్న స్పష్టత దత్తపుత్రుడికి కూడా ఉంది కాబట్టి పార్టీలో నాదెండ్ల ఆటలు సాగుతున్నాయని క్యాడర్ వాపోతోంది. 24 స్థానాల్లో 5 నియోజకవర్గాలను, వాటిలో పోటీ చేసే అభ్యర్థులనే ఇప్పటి వరకు ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాలు ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు. అవి కూడా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ పక్కన పారేసిన నియోజకవర్గాలను, పార్టీ ఓడిపోయే స్థానాలను నాదెండ్ల సెలెక్ట్ చేస్తారని, పవన్ మౌనంగా చూస్తూ ఊరుకుంటారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్, జనసేన జుట్టు పూర్తిగా చంద్రబాబు చేతిలో ఉంచేలా చూడ్డానికి నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరూ కలిసి జనసేనని నమ్మిన అభిమానులను, కాపు సామాజిక వర్గాన్ని ఘోరాతి ఘోరంగా మోసం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ అంటూ పవన్ ఆవేశంతో ఊగిపోతే, పవనిజం పేరుతో అభిమానులు అంతకు మించిన ఆవేశంతో ఆయన్ను ఆకాశానికెత్తేశారు. చివరికి తేలిందేంటి? నాకు బానిసిజం తప్ప మరే ఇజం తెలియదని,
24 స్థానాలకు తలూపేసి దత్తపుత్రుడే క్లారిటీ ఇచ్చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోజనాల కోసమే విడిగా పోటీ చేస్తున్నట్లు డ్రామాలాడిన ప్యాకేజీ స్టారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పొత్తు పాలిటిక్స్ అంటున్నారు. కానీ పవన్ బానిసిజాన్ని కళ్ళారా చూసిన కాపు మేధావులు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ఎవరైనా సరే మాకు శత్రువే అని తేల్చి చెబుతున్నారు. పార్టీ క్యాడర్ని, నమ్ముకున్న సామాజిక వర్గాన్ని వంచిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ కొత్త చరిత్రని సృష్టించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేన జుట్టు పూర్తిగా చంద్రబాబు చేతిలో ఉంచేలా చూడడం అనే కోవర్ట్ ఆపరేషన్ ని నాదెండ్ల మనోహర్ 100% విజయవంతంగా పూర్తి చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా జనసేనని నడపడంలో, జనసేన అభిమానులను మభ్యపెట్టడంలో, కాపు మేధావులను సైతం మోసం చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా 100% విజయం సాధించారు. వంగవీటి మోహనరంగ హత్య వెనుక ఉన్న వ్యక్తులకు, ప్రజారాజ్యం పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేసి మానసికంగా చిరంజీవిని బలహీనపరిచే కుట్రలు పన్ని పీఆర్పీ మూతపడేలా చేసిన వ్యక్తులకు పవన్ కళ్యాణ్ జీ హుజూర్ అనడాన్ని కాపు మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజారాజ్యం పార్టీ కేంద్రంగా టీడీపీ నడిపిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఆ కుట్రలకే అక్షర రూపం ఇస్తూ ఎల్లో మీడియా ఎన్నో వికృత కథనాలు వండివార్చింది. చివరకు కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనాన్ని జెండా పీకేశారు అంటూ ఈనాడులో బ్యానర్ పెట్టి మరీ హేళన చేశారు. దశాబ్దాలుగా తమను ఇన్ని రకాలుగా అవమానించి అణచివేసిన వాళ్ల పల్లకి మోయడంతో పాటుగా తమ ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టడంపై కాపు మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన స్థాపన వెనకే చంద్రబాబు ఉన్నారన్న విశ్లేషణలు నిజమని తాజా పరిణామాలతో సామాన్యులకు కూడా అర్థమైపోయింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే టీడీపీకి నష్టం తప్పదని చంద్రబాబు ఆదేశాలతో విడిగా పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడారు. చంద్రబాబు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్న కాపు ఓట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా ఉండడానికి జనసేనను విడిగా బరిలోకి దింపారు. నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధితో చివరకు తన తల్లిని లోకేష్ నానా మాటలు అన్నాడని సానుభూతి సంపాదించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కోసం కన్న తల్లి గౌరవాన్ని కూడా నడిరోడ్డుకి లాగడానికి పవన్ కళ్యాణ్ వెనకాడలేదు. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని చంద్రబాబు ఆదేశాలతోనే పొత్తు పాలిటిక్స్ కి సై అన్నారు. చంద్రబాబు పారేసిన 24 అసెంబ్లీ స్థానాలనే మహాప్రసాదంగా తీసుకున్నారు. అందులో కూడా 5 నియోజకవర్గాల పేర్లు మాత్రమే ఇప్పటిదాకా జనసేన ప్రకటించింది. మిగిలిన 19 నియోజకవర్గాలు ఏంటన్నవి చంద్రబాబు దయ, జనసేన ప్రాప్తం అన్నమాట. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా సరే తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో విఫలమైన వాళ్లు ఉండొచ్చు, కానీ అసలు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయని వారు మాత్రం ఎక్కడా ఉండరు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఆ లోటుని పవన్ కళ్యాణ్ తీర్చేశారు. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లవుతోంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీరిద్దరూ తప్ప మరో నాయకుడు కనిపించడు. లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు పార్టీలోకి వచ్చినా అలాంటి వాళ్లని తిరిగి బయటకు పంపేదాకా నిద్రపోలేదు. ఎందుకంటే జనసేన బలపడకూడదు. క్షేత్రస్థాయి నుంచి ఆ పార్టీకి ఎలాంటి నిర్మాణం ఉండకూడదు. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని వాడుకుని టీడీపీ ఓట్లు దండుకోవాలి. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి టీడీపీకి దూరంగా ఉండే వర్గాల, సామాజిక వర్గాల ఓట్లను సంపాదించాలి. ఇదే చంద్రబాబు కుట్ర. ఈ కుట్రలన్నీ తెలిసి మనస్ఫూర్తిగా చంద్రబాబుకి సహకరిస్తూ జనసేనని టీడీపీ తోక పార్టీగా మార్చి చంద్రబాబు ప్రయోజనాల్లోనే సంతోషాన్ని వెతుక్కునే అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుతో పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రబాబుకి తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టిన పవన్ కళ్యాణ్ మీద ఇటు అభిమానులు, అటు కాపు మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెముక లేని నీచ రాజకీయాలకు, విశ్వసనీయతకి చోటులేని దగుల్బాజీ రాజకీయాలకు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.